శ్రావణ మాసం రెండో శుక్రవారం అమ్మవారికైతే 2 రకాల నైవేద్యాలు చేశాను. దాంట్లో అయితే సుఖీ ముద్దలు చేశాను. వేడి వేడి సుఖీల్లోకి అలా నెయ్యి వడ్డించుకొని నోట్లో అలా వేడి వేడిగా పెట్టేసుకున్నాం. అమోఘం బ్రహ్మాండం అంత బాగుంటది. అరగంటైనా మనకి పచ్చెనగపప్పు నానాలండోయ్. పచ్చెనగపప్పు నానిన తర్వాత కుక్ చేశామంటే చాలా బావుంటది. ఇలాగ అడుగంటకుండా ముద్దొచ్చేంత వరకు మనం చేసుకున్నామంటే ఇంకా బ్యూటిఫుల్‌గా ఉంటది. దాంట్లోకి చక్కెర, బెల్లము మనము 2 ఏసుకున్నామంటే టేస్ట్ అయితే అదిరిపోతది. వీలైతే కొబ్బరి సన్నగా తురుముకోండి. లేకపోతే కొంచెం మిక్సీ పట్టండి. ఇంకా అదిరిపోతది. ఇంకో బౌల్ అయితే తీసుకోండి పిండి కోసం. నేనైతే మైదా పిండి తీసుకున్నానండి. మైదాలో చక్కెర, ఉప్పు, సోడా ఉప్పు ఈ 3 కాంబినేషన్ కలిపినామంటే సుఖీ ముద్దలు అమోఘంగా ఉంటాయి. ట్రై చేయండి. కొంచెం కొంచెం వాటర్ ఏసుకుంటా మనము దాన్ని నిమ్మలంగా కలుపుకుంటూ ఉన్నామంటే మరీ లూజ్ కాకుండా, మరీ టైట్ కాకుండా ఒక 2 మినిట్స్ పక్కన పెట్టేసి ఒక 5 మినిట్స్ అయినా పెట్టామంటే పిండిలో ఇవి వేసాము గదా! అవన్నీ మనకి ఈక్వల్ అవుతాది. ఇప్పుడైతే మన సుఖీ ముద్దలకి ఆరిన తర్వాత ఇలా చిన్న చిన్న గణపయ్య ఉండల్లాగా తయారు చేసి పక్కన పెట్టుకొని అలా పిండిలో వేసినామంటే టేస్ట్ అయితే వేరే లెవెల్‌లో ఉంటాదండి. నేను గబా గబా చేశాను ఆ రోజు. ఎందుకంటే టైం చాలా తక్కువుందని. అలా ముంచి ఇలా మనం ఆయిల్‌లోకి వేసినామంటే సుయ్ అని పొంగాలి. అంత అలా ఉంటాది. వన్ బై వన్ అలా తీసి ఇలా వేస్తూ ఉన్నామంటే ఇంకా బావుంటాయి. పెద్ద బౌల్ కన్నా చిన్న బౌల్‌లో పిండేసుకున్నామంటే సుఖీలు చాలా అంటే చాలా బాగొస్తాయి. చూడండి. ఈక్వల్‌గా వచ్చింది కదా! కొన్నైతే హోల్స్ కూడా పడతాయి. ఏం నో ప్రాబ్లమ్. అలా వేడి వేడి సుఖీల్లోకి నా సామిరంగా అలా చీల్చి చూడండి మన సుఖీ కొంచెం హోల్ పడింది కదా! అలా చీల్చి దాంట్లోకి మనం నెయ్యి డైరెక్ట్‌గా వడ్డించుకొని క్వాలిటీ అయిన నెయ్య అలా నోట్లో పెట్టుకుంటే ఉంటది నా స్వామిరంగం. కాకినాడ వాళ్ళ హోటల్‌లో ఈ ఫస్ట్ టైమ్ వాళ్ళు అలా వేడి వేడి సుఖీల్లోకి వేసి ఇవ్వటం ఫస్ట్ టైమ్ తిన్నానండి. ఆ రోజుల నుంచి ఈ రోజు దాకా మాటలు లేవు, మాట్లాడుకోవటం. నిజం చెప్పాలంటే వాళ్ళ సుఖీల కన్నా నేనే చేశాననిపి అంత క్వాంటిటీ చేయాలన్నప్పుడు వాళ్ళకి కొంచెమైనా ఇదవుతది కదా!